వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పెళ్లి సంబంధం చూసి ఓ ఇంటి వాడిని చేసి సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆశీర్వదించిన ఓ మధ్యవర్తి హత్యకు గురయ్యాడు. పెళ్లి కావడం లేదని ఒక పెళ్లి సంబంధం కుదిర్చిన పాపానికి అతను ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అసలు విషయానికి వెళ్తే తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో తనకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. దాడి చేసిన నిందితుడు ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సులేమాన్ అనే మధ్యవర్తి 8 నెలల క్రితం ముస్తఫా అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిపించాడు. అయితే పెళ్లైన నాటి నుంచే ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2 నెలల క్రితం ముస్తఫాను విడిచిపెట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను వదిలేసి వెళ్లడంతో ముస్తఫా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మే 22వ తేదీన గురువారం రాత్రి సులేమాన్తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ముస్తఫా కత్తితో మెడపై పడవడంతో సులేమాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక సులేమాన్కు కుమారులు రియాబ్, సియాబులపై కూడా ముస్తఫా కత్తితో దాడి చేయగా ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.